నయనతార గారికి చాలా యాటిట్యూడ్ అని చెప్పి మారుతి గారు రీసెంట్గా చెప్పారు. బాబు బంగారం మూవీ షూటింగ్ అప్పుడు ఒక సాంగ్ కోసం పిలిస్తే నేను రాను, నాకు బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పారంట. చాలా రిక్వెస్ట్ చేశారంట. అలాగే వెంకటేష్ గారికి కూడా రెస్పెక్ట్ అవ్వలేదు, నయనతార గారు చాలా యాటిట్యూడ్ చూపించారు అని చెప్పి మారుతి గారు చెప్పారు. తనకి కెరియర్లో కొంచెం మంచి పేరు రాగానే ఇంత యాటిట్యూడ్ పనికిరాదు అని మారుతి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మొదటిసారి కాదు, తను చాలాసార్లు ఇలాగే తెలుగు ఇండస్ట్రీలో చేయడం జరిగింది. ఒక్కసారి తమిళ్లో బాగా సక్సెస్ అయ్యారు, తెలుగు నుంచే వెళ్ళారు లెక్క అయితే. కానీ అంత సక్సెస్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని నెగ్లెక్ట్ చేయటం ఇది మొదటిసారి అయితే కాదు, 2-3 సార్లు ఇలాగే జరిగినాయి. తర్వాత తనని తీసుకోవడం ఆపేశారు. మళ్ళీ మారుతి గారు బాబు బంగారం మూవీలో తీసుకున్నారు. ఆ లాస్ట్ సాంగ్ కోసం తను చేసిన హడావుడి మామూలుగా లేదంట. అసలు షూటింగ్కి కూడా రాలేదంట. తర్వాత వీళ్ళే కంప్లీట్ చేసుకున్నారు ఎలాగోలా అని మారుతి గారు చెప్పారు. కనీసం వెంకటేష్ గారు అంత పెద్ద యాక్టర్, తనకైనా గౌరవం ఇవ్వాలి కదా నయనతార గారు అని మారుతి గారి మాటల్లో వినపడుతుంది. నిజంగా వెంకటేష్ గారికి కూడా గౌరవం ఇవ్వకుండా తను అలా మాట్లాడటం అయితే కరెక్ట్ అనేది కాదు. ఇలాగే 2-3 ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి మన తెలుగులో. అల్లు అర్జున్ గారిని కూడా ఒకసారి అవమానించారు నయనతార గారు. ఒక అవార్డు ఫంక్షన్లో అల్లు అర్జున్ గారు గిఫ్ట్ ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి. ఆ టైంలో కాదు విక్కీ జాత వాళ్ళ హస్బెండ్ జాత తీసుకుంటాను అని చెప్పి తను చెప్పడం జరిగింది. అప్పుడు కూడా అల్లు అర్జున్ కావాలని స్టేజ్ మీద అందరి ముందు అవమానించడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు అవమానించే ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ కూడా పుష్ప రూల్ అనేది జరుగుతుంది. నేను ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే మరి నవ్వుతున్నారు కూడా స్టేజ్ మీద వాళ్ళు యాంకర్స్, అలాగే కింద కొంతమంది నవ్వుతూ ఉన్నారు. వాళ్ళందరికీ సరైన బుద్ధి చెప్పారు పుష్ప ద్వారా. లేకపోతే తను కూడా కావాలని అవమానించినట్టే పక్కకు తిరిగి నవ్వుకుంది కూడా నయనతార. మీరు ఆ వీడియో చూసుంటే కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.